జరుగుతూ ఉండే. నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు 69లో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా, ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి. నేను ఇవి అవసరం, మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరంతా ఈ స్టేజీ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా. 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్, చాలా ప్రధానమైన అంశం. ఆనాడు ఉన్నటువంటి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు, ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన టీఎన్జిఓలు, వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్. మేము చదువుకుంటే ఏం లాభం, మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా, తస్కరించబడుతున్నాయి కదా అనేదే మేజర్. నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది, వర్షాలు బాగా కురిసేది. ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు, కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు. రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన, వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు, చచ్చిపోతున్నారు. ఇంద్రవెల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో, పోలీసు తూటా వస్తూ ఉంటే మరో 10 మంది ఉరుకుతా ఉన్నారు, తూటాకు ఎదురుగా తూటా వస్తుంది, నేను చస్తా అని తెలిసి కూడా. అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది. చచ్చిపోయినారు, 8-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి, రాజ్భవన్ ఎదురుగానే. అంత బాగా జరిగింది. సరే, ఉద్యమం సమసిపోయింది, తెలంగాణ రాలేదు. ఉద్యమ సందర్భంలో కొత్త పొటమరింపు. ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి పెట్టినారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఆయన 2 రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు, కానీ మోసం జరిగింది. ఆయన మనసులో ఉంది. ముల్కీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి, ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కరెక్ట్గా 73లో పివి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా. ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టారు. జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో, వందలాది వేలాది మంది అరెస్టులు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది. అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది.